హాయ్ ఫ్రెండ్స్, రాబోయే ఎగ్జామ్లలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించిన మోడల్ పేపర్స్ అయితే మనం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సెకండ్ మోడల్ పేపర్ను మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, చదివించు, సమీకరించు, పోరాడు అనే ప్రసిద్ధమైన నినాదం ఎవరిచ్చారు? ఆన్సర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించని అంశం. ఆన్సర్ స్థానిక సంస్థలలో షెడ్యూల్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రధానమంత్రి కాలంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్, దినేష్ గోస్వామి కమిటీ కింది వాటిలో ఏ విషయమై నియమించబడింది? ఆన్సర్ ఎన్నికల సంస్కరణలు. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కు దేనికి దోహదపడుతుంది? ఆన్సర్ పారదర్శక పాలన. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 పరిధిలో లేనిది? ఆన్సర్ అందరికీ ఆహారం సరఫరా చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ఏర్పడిన యంత్రాంగం ఏ స్థాయిలో పనిచేస్తుంది? ఆన్సర్ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో. నెక్స్ట్ క్వశ్చన్, భారత సమాఖ్య ఏ దేశం నుంచి స్ఫూర్తి పొందింది? ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు ఎవరు? ఆన్సర్ డిరాజియో. నెక్స్ట్ క్వశ్చన్, సత్యశోధక్ సమాజం స్థాపకుడు ఎవరు? ఆన్సర్ జ్యోతిరావు పూలే. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించబడినది? ఆన్సర్ 1875. నెక్స్ట్ క్వశ్చన్, బార్డోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడు కాదు? ఆన్సర్ మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, టాల్స్టాయ్కి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది? ఆన్సర్ ద నేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో లాహోర్లో శాండర్స్ హత్యతో సంబంధం లేనిది ఎవరు? ఆన్సర్ ఉద్ధమ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద్వంద్వ పరిపాలన ఈ క్రింది వారిలో ఏ చట్టం ప్రత్యేకత? ఆన్సర్ 1919 చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నేలల విస్తీర్ణ శాతం దాదాపుగా? ఆన్సర్ 48%. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ మండల ప్రధాన కార్యాలయ కేంద్రం? ఆన్సర్ జగిత్యాల. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర వర్షపాతంలో నైరుతి ఋతుపవనాల ద్వారా లభించే వర్షపాత శాతం సుమారుగా? ఆన్సర్ 80%, 80%. నెక్స్ట్ క్వశ్చన్, కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం? ఆన్సర్ జన్నారం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో విద్యుత్ శక్తికి ప్రధాన ఆధారం? ఆన్సర్ థర్మల్ విద్యుత్ శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో ఏరోస్పేస్ పరిశ్రమ గల ప్రదేశం? ఆన్సర్ ఆదిబట్ల. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ తెగల జనాభా అత్యధిక శాతం గల జిల్లా? ఆన్సర్ వరంగల్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా ఎన్ని జిల్లాలలో విస్తరించి ఉంది? ఆన్సర్ 5. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ కాకతీయ ఉద్దేశం ఇది కాదు? ఆన్సర్ డి చెరువులను కలుపుట. నెక్స్ట్ క్వశ్చన్, సమవర్షపాత ప్రదేశాలను కలుపుతూ ఉన్న రేఖ? ఆన్సర్ ఐసోహైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది భూకంప తరంగాలలో అత్యంత విధ్వంసకరమైనది? ఆన్సర్ ఉపరితల తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొనిన ఏ పర్వత శ్రేణులు రెండు వైపుల వాలులపై విభిన్న వృక్ష సంపద గలదు? ఆన్సర్ పశ్చిమ కనుమలు.
నెక్స్ట్ క్వశ్చన్, టెర్రా రోసా అనేది ఒక మృత్తిక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం. ఆన్సర్ కల్పకం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెలాశక్తి అధికంగా లభించే ప్రాంతం. ఆన్సర్ గుజరాత్ తీరం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద పేర్కొన్న జనాభా లక్షణాలలో జనాభా పిరమిడ్ ద్వారా దేనిని గమనించలేము. ఆన్సర్ జాతి నిర్మాణాన్ని గమనించలేము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచం మొత్తం జనాభాలో భూమధ్య రేఖకు దక్షిణాన నివసించే జనాభా శాతం సుమారుగా 10%. నెక్స్ట్ క్వశ్చన్, టీ హబ్ కేంద్రం హైదరాబాద్ లో ఎక్కడ ఉంది. ఆన్సర్ IIIT హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జనాభా పెరుగుదల రేటు ఈ దశాబ్దం నుంచి వరుసగా తగ్గుతూ వస్తోంది. ఆన్సర్ 1981 to 91. నెక్స్ట్ క్వశ్చన్, 16 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనపున్యం గల ధ్వని తరంగాలను ఏమంటారు. ఆన్సర్ ఇన్ఫ్రాసోనిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద పేర్కొనిన వారిలో ఏది పారాసైటిక్ వ్యాధి కాదు. ఆన్సర్ ట్యూబర్కులోసిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మానవ రక్తంలో చక్కెర స్థాయిని నిర్ధారించే పరీక్ష. ఆన్సర్ HbA1c. నెక్స్ట్ క్వశ్చన్, తాగునీటిలో ఎక్కువ శాతం నైట్రేట్ కలిగి ఉండడం వల్ల ఏమవుతుంది. ఆన్సర్ మిథేమోగ్లాబినేమియా. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తీవ్రత క్రింద సూచించిన ప్రమాణంతో కొలుస్తారు. ఆన్సర్ బి డెసిబుల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్లం యొక్క pH విలువ. ఆన్సర్ 7 కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ACARS అతి తీవ్రమైన శ్వాసకోశ సంబంధ వ్యాధికి కారణం. ఆన్సర్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తులలోని ఉచ్ఛ్వాస ప్రక్రియలో ఈ క్రింది వానిలో ఏది రక్తంలోకి సరఫరా అవుతుంది. ఆన్సర్ ఆమ్లజని. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఏమంటారు. ఆన్సర్ సిస్మాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ గుండె కుడి భాగం దీనిని కలిగి ఉంటుంది. ఆన్సర్ ఆక్సిజన్ రహిత రక్తం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి తరగతి వినియోగదారులు. ఆన్సర్ శాకాహారులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్మా అనేది ఒక పదార్థ స్వరూపం. ఇది ఈ క్రింద చెప్పబడిన ఉష్ణోగ్రత పరిధిలో ఉంటుంది. ఆన్సర్ 10,000 K. నెక్స్ట్ క్వశ్చన్, WHO ప్రకారం ప్రపంచంలో అధిక జనాభాలో ఉన్న పోషకాల లోపం ఏది. ఆన్సర్ ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్, నీటి త్రివిధ బిందువు యొక్క ఉష్ణోగ్రత. ఆన్సర్ 273 K. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద సూచించిన ఏ వాయువు వలన సముద్ర వాసన వస్తుంది. ఆన్సర్ డైమిథైల్ సల్ఫైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తిని చట్ట వ్యతిరేకంగా నిర్బంధించినప్పుడు ఉన్నత న్యాయస్థానాలు జారీ చేయు రిట్. ఆన్సర్ హెబియస్ కార్పస్. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడం అన్నది క్రింది వాటిలో పేర్కొనబడింది. ఆన్సర్ ఆదేశిక సూత్రాలలో. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఆన్సర్ 26 నవంబర్ 1949. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ రాజ్యాంగ ప్రకరణం సంపద ఉత్పాదక సాధనాలు కొద్ది మందిలో మాత్రమే కేంద్రీకృతం కారదని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది. ఆన్సర్ ఆర్టికల్ 39C. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఇటీవల చేర్చిన 43B అనున్నది క్రింది వాటిలో దేనికి సంబంధించినది. ఆన్సర్ సహకార సంఘాలను ప్రోత్సహించుట. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను నియమించవచ్చు. ఆన్సర్ 340. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించబడుటకు అవసరం లేని అర్హత. ఆన్సర్ 45 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండడం.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది పార్లమెంటులోని ఒక స్థాయి సంఘం కాదు? ఆన్సర్, సెలెక్ట్ మరియు ఉమ్మడి బిల్లుల కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక శాస్త్రాలలో ఇచ్చే నోబెల్ ప్రైజ్ను ఏమంటారు? ఆన్సర్, స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిలాబాద్ జిల్లాలో గోండులు జరుపుకునే ప్రముఖ జాతర? ఆన్సర్, నాగోబా. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాది రాష్ట్రాలలోని ఏ కులాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడాన్ని ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది? ఆన్సర్, జాట్లు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ తరి అను పదం వివరించినది? ఆన్సర్, నీటి వసతి గల భూమి. నెక్స్ట్ క్వశ్చన్, మా భూమి సినిమాలో పల్లెటూరి పిల్లగాడ అనే పాటను పాడిన నేపథ్య గాయని? ఆన్సర్, సంధ్య. నెక్స్ట్ క్వశ్చన్, 6 సూత్రాల పథకాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? ఆన్సర్, 371D. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ కె జయశంకర్ ప్రిన్సిపాల్గా పనిచేసిన డిగ్రీ కళాశాల? ఆన్సర్, సికేఎం కళాశాల. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ ఆహార పదార్థాన్ని ఈ మధ్య ఒక భౌగోళిక సూచికగా నమోదు చేశారు? ఆన్సర్, హైదరాబాద్ హలీం. నెక్స్ట్ క్వశ్చన్, మెదక్ జిల్లాలో గల ప్రఖ్యాత యాత్రాస్థలం? ఆన్సర్, ఏడుపాయల జాతర. నెక్స్ట్ క్వశ్చన్, 1953లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డి.లిట్ ప్రదానం చేసిన విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య? ఆన్సర్, 7. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఎవరు ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ద్వారా యునైటెడ్ నేషన్స్ హై లెవెల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ మెంబర్గా నియమించబడినారు? ఆన్సర్, ఇలట్ల వల్లపిల్ శ్రీధరన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క జన్మదినమైన ఈ క్రింది ఏ రోజున జాతీయ ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తారు? ఆన్సర్, సెప్టెంబర్ 15. నెక్స్ట్ క్వశ్చన్, టిఎంసి అనగా? ఆన్సర్, 1000 మిలియన్ల ఘనపు అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాణహిత నది ఈ క్రింది 3 నదుల కలయిక ద్వారా ఏర్పడుతుంది? ఆన్సర్, పెన్గంగా, వార్దా, వెయిన్గంగా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదిత ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్, కరీంనగర్. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అధ్యక్షులుగా వ్యవహరించిన వారు ఎవరు? ఆన్సర్, ఆర్ఎస్ బచావత్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఏ అధికారి తెలంగాణ ప్రాంతంలో వెట్టి బెగార్ నిర్మూలనకు విశేషంగా కృషి చేశారు? ఆన్సర్, ఎస్ఆర్ శంకరన్. నెక్స్ట్ క్వశ్చన్, దేవాదుల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్, వరంగల్. నెక్స్ట్ క్వశ్చన్, గన్ పార్క్ అంటే? ఆన్సర్, తెలంగాణ అమరవీరుల స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, కొండగట్టు దేనికి ప్రసిద్ధి? ఆన్సర్, ఆంజనేయ స్వామి దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్, బతుకమ్మ సంబరాలలోని మొదటి రోజును ఏమంటారు? ఆన్సర్, ఎంగిలిపూల బతుకమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ దేశం భారతదేశంతో కలిసి బ్రహ్మోస్ క్షిపణిని రూపొందించింది? ఆన్సర్, రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ద్రోణాచార్య అవార్డును ఈ క్రింది ఏ విభాగంలో అందిస్తారు? ఆన్సర్, క్రీడా శిక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిల్లో ఈ క్రింది దేనిని వాడతారు? ఆన్సర్, గ్రాఫైట్. నెక్స్ట్ క్వశ్చన్, బసవ పురాణం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్, పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్, రేచర్ల రుద్రుడు. హైదరాబాద్ నగర రూపకర్త మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పీష్వాగా చెప్పబడతారు? ఆన్సర్, మీర్ మెయిన్ అస్రాబాది. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ సామ్రాజ్యపు మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు ఎవరు? ఆన్సర్, రుద్రదేవుడు.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ జాతీయ పరిశోధన సంస్థ హైదరాబాద్లో ఉంది? ఆన్సర్, ఇమారత్ పరిశోధన కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది జలంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి? ఆన్సర్, K4. నెక్స్ట్ క్వశ్చన్, జలహారం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం యొక్క నూతన పథకం. దాని ముఖ్య ఉద్దేశం? ఆన్సర్, పరిశ్రమలకు కావాల్సిన నీరును సేకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బడ్జెట్లో ప్రధానంగా మహిళల కొరకు ప్రత్యేక బ్యాంక్ ప్రభుత్వ రంగంలో ప్రారంభించడానికి నిర్ణయించారు? ఆన్సర్, 2013-14 బడ్జెట్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2011వ జనాభా గణన ప్రకారం తెలంగాణలో మహిళల అక్షరాస్యత శాతం? ఆన్సర్, 57.99%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంవత్సర కాలంలో దేశీయంగా ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం? ఆన్సర్, స్థూల దేశీయోత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాక్టర్ కాస్ట్ ప్రకారం జాతీయ ఆదాయం అనగా? ఆన్సర్, జాతీయ ఆదాయం మార్కెట్ ధరలలో ప్రత్యక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. నెక్స్ట్ క్వశ్చన్, లలిత్ భార్గవ్ కమిటీ దేనిపై సమీక్షించింది? ఆన్సర్, ఆదాయ మరియు వ్యయాలపైన. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనిధి కోఆపరేటివ్ ఫెడరేషన్ దేని అభివృద్ధిపై ముందుకు వచ్చింది? ఆన్సర్, పాల ఉత్పత్తులకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఏజెన్సీ ప్రాంత గిరిజనుల అభివృద్ధికై గిరిజన సహకార కార్పొరేషన్ ద్వారా తేనె ప్రాసెసింగ్ సంస్థను ఏర్పాటు చేసిన ప్రాంతం? ఆన్సర్, కామారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా? ఆన్సర్, 40%. నెక్స్ట్ క్వశ్చన్, కల్టివేటెడ్ స్టెలిస్టుగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ క్రికెటర్ ఎవరు? ఆన్సర్, జయసింహ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు వలన ఎక్కువగా నష్టపోయే గిరిజన తెగ? ఆన్సర్, గుత్తికోయలు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతంలోని ఏ పట్టణం మొదట్లో ఇందూరుగా పిలువబడింది? ఆన్సర్,